నమస్తే సార్. నమస్తే శ్రీనివాస్ గారు. సార్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంతా కంప్లీట్ అయింది సార్. సెకండ్ ఇయర్ 2 సబ్జెక్ట్ ఉంటాయి సార్. వాటిని నేను చేయాలన్నా ఉంటుంది సార్ నాకు. ఓకే, ఇంటర్ అయిపోయిందా అండి? సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ ఉంది సబ్జెక్ట్ ఉందా? ఓకే. చాలామంది స్టూడెంట్స్ అంటే ఇవాళ మనకి పాస్ పర్సంటేజ్ కొంచెం తక్కువే ఉందండి ఇంటర్మీడియట్లో. అలా అని చెప్పి 1-2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయితే కనుక ఇబ్బంది పడక్కర్లేదు. అంటే ఎక్కువ సబ్జెక్ట్స్ 4 బ్యాక్లాగ్స్ 5 బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు ఎలా ఎడ్యుకేషన్ మీద సీరియస్నెస్ లేదు అని మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయిన పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక దురదృష్టం అనమాట. అంటే ఆ రోజు కరెక్ట్గా ఎగ్జామ్ రాయిపోవటం మూలంగానో, ఇంట్లో ఏదైనా పరిస్థితులు బాగోపోవటం మూలంగానో 1-2 ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే 1 ఇయర్ వేస్ట్ అవ్వాలని చెప్పి తల్లిదండ్రులు చాలా కంగారు పడతారండి. అలాంటి పిల్లలకి ఎడ్యుకేషన్ అంటే చాలా సీరియస్గా తీసుకునే పిల్లలకి, నేను చదువుకోవాలని తప్పనున్న పిల్లలకి, నా టైం వేస్ట్ అవ్వకూడదు, 1 ఇయర్ వేస్ట్ అవ్వకూడదు అనుకున్న పిల్లలకి మేము డిగ్రీలో అడ్మిషన్ ఎలా తీసుకోవాలి, ఇంటర్ ఫెయిల్ అయినా ఇంటర్ వెంటనే ఇమీడియట్గా ఎలా పాస్ అవ్వాలి, ఈ ఇయరే కంప్లీట్ చేసుకుని వెంటనే ఈ సంవత్సరమే డిగ్రీలోకి ఎలా మీకు అడ్మిషన్ తీసుకోవాలో ప్రాసెస్ అంతా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యేటట్టు, ఈ సంవత్సరమే కంప్లీట్ అయ్యేటట్టు, ఈ సంవత్సరమే డిగ్రీలో అడ్మిషన్ తీసుకునేటట్టు మేము ప్రాసెస్ అంతా చెప్తామండి. మీరు ఒకసారి కాలేజ్ని అప్రోచ్ అవ్వండి. కాలేజ్ ఏంటంటే 5 లొకేషన్స్లో ఉన్నాయండి. విశాఖపట్నంలో 2 లొకేషన్స్, ద్వారకా నగరు, సాగర్ నగరు, అలాగే హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర, అలాగే మియాపూర్లోను, అలాగే షేర్లింగంపల్లిలోను. టోటల్గా 5 లొకేషన్స్లో కాలేజ్ ఉంది. కాబట్టి మీరు ఏ క్యాంపస్ మీకు దగ్గర, ఏ క్యాంపస్ అయితే అనుకూలంగా ఉంటుందో ఆ క్యాంపస్కి వచ్చి మీరు ఎంక్వైరీ చేసి మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయితే మీరు అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఆదివారం కూడా అయినా, సెలవు దినాలైనా, హాలిడేస్ అయినా, ఎప్పుడైనా కానీ కాలేజ్ ఓపెన్ చేసే ఉంటుందండి అడ్మిషన్స్ టైంలో. సో మీరు వీలైనంత తొందరగా వస్తే ఈ ఇంటర్ ఎలా కంప్లీట్ చేయాలి, ఇంటర్ కంప్లీట్ చేసినాక డిగ్రీ ఎలా జాయిన్ అవ్వాలో కూడా మీకు ప్రాసెస్ అంతా చెప్తారండి.